అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి ఈ జూన్ మాసంలో కలిగేటువంటి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాస ఫలితాలలో మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీళ్ళకి జూన్లో అర్ధాష్టమ కుజుడి చేత కొంచెం పూర్వార్ధంలో అంటే ఫస్ట్ హాఫ్లో అనారోగ్యాలు కానీ కొంచెం తన యొక్క కర్తవ్యం మీద దృష్టి పెట్టలేకపోవటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ 14న రవి రాశి మార్పు చెందటం వల్ల క్రమంగా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలే వస్తాయి. గృహ వాహనాల్లో మార్పుకి కానీ కొత్త వాటి స్వీకారానికి కానీ శ్రీకారం చుట్టేటువంటి శుభపరిణామం ఈ జూన్ నెలలో ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారులకు కూడా ప్రయత్నాలు చాలా చురుకుగా జరుగుతాయి. ఎప్పుడూ ఆదాయం మనది నెలలో వీళ్ళకి రుణాలన్నీ తీరిపోయేట్టుగా వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితమైన రాణింపుతో ముందుకు వెళతారు. జూన్ నెలలో ఈ మకర రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే కెరీర్ పరంగా కానీ, విద్యార్థి పరంగా కానీ, ఆర్థిక పరంగా కూడా సమానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఖర్చు ఎంత ఉంటుందో వీళ్ళకి తగ్గ ఆదాయం కూడా అమరుతుంది. ముఖ్యమైన వ్యవహారాలని సకాలంలో చేసేటువంటి సావకాశం కలుగుతుంది. సకాలంలో పూర్తి కూడా చేస్తారు. చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి అడ్డంకులన్నీ పక్కకి తొలగించుకుంటూ వెళ్ళిపోయి నిదానంగా అయినా సరే పనిని సంపూర్ణం చేసుకునేటువంటి అవకాశం వీళ్ళకి ఈ జూన్ మాసంలో ఉంటుంది. ఈ రకమైన గ్రహ సంచారం వల్ల వీళ్ళకి కెరియర్ పరంగా ఒక ఊహించినటువంటి ఉన్నత ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు ఈ సంవత్సరంలో ఒక బంగారం లాంటి అవకాశాన్ని పొందేటువంటి కూడా అవకాశం ఉంది. మీరు చేసే పనిలో ఖచ్చితంగా అపారమైన విజయాన్ని సాధిస్తారు. అయినప్పటికీ ఈ వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుని ఏ అవకాశాన్ని స్వీకరించాలో మానసికంగా సంయమనం పాటించి ముందుకు వెళ్ళవలసిన జాగ్రత్త మీకు అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొత్తగా వాహనాలను కొనే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీరు ఏదైనా గృహోపకరణాలు కొనాలన్నా కూడా చక్కగా ఈ మాసంలో కొనుక్కోవటం జరుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కొనాలని ఆగిపోయినటువంటి వస్తువును కూడా మీరు అనుకూలంగా తెచ్చుకుంటారు. వాహన ప్రయత్నాల్లో కానీ, కొత్త గృహాల మార్పులో కానీ, మోడిఫికేషన్స్లో కానీ మంచి అనుకూలమైన సమయంగానే మీకు చెప్పచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైతే ఆర్థికంగా పెట్టుబడులు మీరు పెట్టడానికి సిద్ధపడతారో దాన్ని స్టాండర్డ్గా నిలబడేటువంటి వాటిలో పెట్టుబడి పెట్టండి. మీకు ఆర్థికంగా బాగా లాభదాయకంగా ఉంటుంది. మంచి ఉద్దేశంతో మీరు చేసే ప్రతి సమయంలో కూడా, ప్రతి పనిలో కూడా మీకు ఈ జూన్ మాసం అనుకూలంగా ఉంటుంది. ఇదే సమయంలో వ్యాపారం యొక్క పార్ట్నర్షిప్పులతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో, మీ భాగస్వాములు వ్యాపారంలో, వృత్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం సంయమనం పాటించండి. వాళ్ళతో అనుకూలంగా ఉండి
జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచి సదవకాశాలు వస్తాయి. అనవసరమైన సలహాలని జాగ్రత్తగా గమనించి వ్యతిరేకించండి. విద్యార్థులు ఎవరైతే ఉంటారో మంచి ఉన్నత విద్యలో కూడా మంచి పోటీతత్వంతో వాళ్ళు అనుకున్న లక్ష్యాలను ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా అవన్నీ నెరవేర్చుకోగలుగుతారు, అందిపుచ్చుకోగలుగుతారు. మీలోని విశ్వాసంతో దేన్నైనా సరే సాధించేటువంటి సావకాశము, గ్రహబలం యొక్క అనుకూలత ఈ జూన్ నెలలో ఉంది కాబట్టి సరైన అవకాశాలను ఎంచుకొని సరైన మార్గంలో వెళ్ళి మీరు అనుకున్నటువంటి గోల్స్ని చేరుకోవచ్చు. అలాగే ఉన్నత విద్యాభ్యాసంలో కానీ ఉన్నతమైనటువంటి కెరీర్ని ఎంచుకోవటంలో కానీ మీకు ఎప్పుడూ కూడా ఈ జూన్ మాసం సహకారంగా ఉంటుంది. కొత్త దృక్పథాలతో, కొత్త ఆలోచనలతో, కొత్త గోల్స్ ఏర్పరచుకొని ముందుకు వెళ్ళటానికి కూడా అనుకూలమైన సమయంగా ఈ రాశి వాళ్ళకి చెప్పవచ్చు. అలాగే మంచి మంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీర్చుకోండి. కుటుంబ సభ్యులతో విందు వినోదాలతో పాల్గొనేటువంటి ముచ్చట కూడా ఈ మాసంలో మీకు కలుగుతుంది. సమాజంలో అందరి ప్రశంసలు పొందుతారు. మీరు బంధుమిత్రుల సహకారంతో ప్రయాణాలకు కలిసి చేసేటువంటి అవకాశం కూడా మీకు ఈ మాసంలో కలిగేటువంటి అవకాశం చాలా ఉన్నది. అలాగే ఈ మాస అంతానికి వచ్చినప్పటికీ ఏంటంటే స్త్రీ సంబంధమైన సమస్యలు కొద్దిగా కలిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం భావగర్భితంగా నడుచుకుంటూ ధనపరంగా ఇతరులకి పెట్టుబడులు పెట్టటము, షూరిటీలు పెట్టటము లాంటివి చెయ్యకుండా మీ భాగస్వామిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీకుంటుంది. అందుకని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా మీ జీవిత భాగస్వామి సలహాతో, సంప్రదింపులతో మాత్రమే ముందుకు వేయటం వల్ల ఆ అనవసర విషయాల్లో వాళ్ళకి అనవసరమైన షూరిటీలు పెట్టడంలో వాయిదా వేయటం వల్ల మీకు చాలా మంచిది. ఈ మాసంలో ఓవరాల్గా ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి శుభాఫజభ ఫలితాలను చూసుకుంటే మీరు చక్కగా ద్వాదశాక్షరి అయినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని కనుక స్మరిస్తూ ఒక 11 సార్లు కనుక ఏ వైష్ణవ దేవాలయానికైనా ప్రదక్షిణగా చేయటం వలన మాసంతా చేయకపోయినా కనీసం ప్రతి శనివారము ఏ వైష్ణవ దేవాలయానికైనా వెళ్ళి 11 సార్లు ఏకాదశి ప్రదక్షిణలు చేయటం వలన ఈ చిన్న చిన్న పొరపాటుల్లో పడి ఇబ్బంది పడకుండా ఆయన సంరక్షకుడుగా కాపాడుతూ మిమ్మల్ని ఎల్లవేళలా మీ స్థితిని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాడు. కాబట్టి ఈ చిన్న పరిహారంతో దైవ ప్రార్థన చేసుకుంటూ మీరు ఉన్నతమైనటువంటి ఫలితాలను ఈ మాసం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.